దీన్ని మీరు చెప్పుకోకుండా మేమేదో అది చేసాం ఇది చేసాం 4,000 ఇచ్చాం 7,000 ఇచ్చాం ఇచ్చారు ఓకే. ఇసుక కూడా ఇస్తున్నారు, బ్రహ్మాండమైన ఇసుక. ఉచిత ఏంటది ఉచిత ఇసుక ఇక్కడ అమ్మబడును. ఏంది ఇది? ఉచితమైన ఇసుక ఇక్కడ అమ్మబడును. ఎంతకు అమ్ముతారు? 1,300 రూపాయలు టన్ను ఉచిత ఇసుక. ఉచితమైన ఇసుకను అమ్ముతారంట వాళ్ళు. ఇది మీ పరిపాలన. ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇప్పటికైనా నేను ఈ ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నా, ఈ జీవోను మారుస్తారా లేదా? విధి విధానాలు కంప్లీట్గా ఉన్నాయి. దీనిలో మీరు నాలిక మడతేసి తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందువల్లే ముఖ్యమంత్రి గారు కానీ ఇంత పెద్ద ప్రోగ్రాం, ఇంత ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం, ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినటువంటి ప్రోగ్రాం, ప్రతి బహిరంగ సభలోనూ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ప్రోగ్రాం, ఈ ప్రోగ్రాంకి అమాయకుడైన మా రామానాయుడిని పంపించి, పాపం ఆయన కూడా ఏదో ఆయన ట్రోల్ అవుతున్నా అని చెప్పి ఆయన పంపించడం కంటే మీ అబ్బాయి లోకేష్ని పంపించి ఎంతమంది పిల్లలు బడికి వెళుతుంటే అంతమందికి మేము డబ్బులు ఇచ్చే బాధ్యత మాది. ఈ జీవోని అవసరమైతే సరిచేస్తాము అని చెప్పండి. ఈ వివాదానికి తెరదించండి తప్ప ఊకదంపుడు ఉపన్యాసాలు చెబితే అది ప్రజలకు నచ్చదు, ఎక్కదు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ సూపర్ 6లో ఒకటి ఫెయిల్ అయ్యారు, ఇంకా 5 ఉన్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళకి నెలకు 15,000, 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవాళ్ళు, ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సహాయం, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, లేదంటే నెలకు 3,000 నిరుద్యోగ భృతి. ఎన్ని మర్చిపోలేదు. సూపర్ 6 ఒకటి ఫెయిల్ అయ్యారు. నెంబర్ 2 యూ ఫెయిల్డ్. సరి చేసుకోండి. ఇంకా 5 చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వెంట పడుతుంది, ప్రజల పక్షాన. గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన మాట తప్పితే ప్రజలు ఊరుకోరనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. సూపర్ 6 కాదు, అది సూపర్ చీట్గా మీరు చేయబోతున్నారనేది మాకున్నటువంటి అభిప్రాయం. దాన్ని కూడా సరి చేసుకునే ప్రయత్నం చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుతున్నా.